పక్షుల దీపావళి పండుగ నీతి కథ. దట్టమైన మామిడి తోటలో 5గురు మంచి స్నేహితులు నివసిస్తున్నారు. తెలివైన కాకి, శాంత స్వభావం గల పావురం, రాత్రంతా మెలకువగా ఉండే గుడ్లగూబ, చురుకైన ఉడత, బుద్ధిమంతురాలు ఎలుక మరియు మాటకారి చిలుక. దీపావళి పండుగ దగ్గర పడడంతో అడవి అంతా సందడిగా ఉంది. అయితే ఈ స్నేహితులందరికీ ఒకే సమస్య ఎదురైంది. దీపావళి పటాసుల కోసం పిల్లలందరూ మారం చేస్తూ మొదలుపెట్టారు. తల్లులు ఆందోళన చెందారు. పటాసులు మన పండుగ కాదు, దీపాలు మన పండుగ అని ఎంత చెప్పినా పిల్లలు మాత్రం వినలేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అంది పావురం మెత్తగా. అవును, పటాసుల వల్ల మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో వాళ్లకు అనుభవం పూర్వకంగా అర్థమయ్యేలా చెప్పాలి అంది గుడ్లగూబ గంభీరంగా. దీపావళికి 2 రోజుల ముందు కాకి మరియు గుడ్లగూబ వారి పిల్లలను దూరంగా తీసుకువెళ్ళి పెద్దగా అరిచింది. అప్పుడు గుడ్లగూబ, పిల్లల్లారా, మీ చెవులకు ఈ శబ్దం ఎంత కష్టంగా ఉందో చెప్పండి అని అడిగింది. పిల్లలు, అమ్మో చాలా గట్టిగా ఉంది, చెవులు మూసుకోవాల్సి వచ్చింది అన్నారు. గుడ్లగూబ అప్పుడు, ఒక చిన్న పటాసు శబ్దం దీనికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ శబ్దానికి మీ చెవులు మాదిరిగానే అడవిలోని పెద్ద జంతువులకు, ముఖ్యంగా వృద్ధులకు గుండెదడ వస్తుంది అని వివరించింది. మరుసటి రోజు ఎలుక, ఉడత మరియు చిలక పిల్లలకు కళ్ళకు రంగుల కాగితాలతో చేసిన చిన్న చిన్న మాస్కులు కట్టాయి. తర్వాత వారు ఎండుగడ్డిని కాల్చి వచ్చిన పొగను పిల్లలు చూసేలా చేశారు. చిలుక మరియు ఉడత పిల్లలు దగ్గడం మొదలుపెట్టారు. ఊపిరి ఆడట్లేదు, పొగ వల్ల కళ్ళు కూడా మండుతున్నాయి అన్నారు. అప్పుడు ఉడత, చూసారా, కొన్ని నిమిషాల పొగే మీకు ఇంత కష్టమైతే పటాసుల నుండి వచ్చే విషవాయువులు రాత్రంతా అడవిని నింపుతాయి. నీలాంటి చిన్నపిల్లలకు, వృద్ధులకు ఊపిరి తీసుకోవడం ఎంత కష్టమవుతుంది? ఈ గాలిని మన అడవి చెట్లు కూడా పీల్చలేవు అని వివరించింది. చివరిగా చిలుక, పావురం పటాసులు కాల్చిన ప్రదేశం నుంచి కొన్ని పగిలిన కాగితాలు, రసాయనాల ముక్కలు తెచ్చి చూపించారు. పగిలిన ఈ ముక్కలను ఎలుక మరియు మీ సోదరులు తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. మనం గూళ్ళు కట్టుకునే చెట్లకు మంటలు అంటుకుంటాయి. మనందరికీ ఇల్లు లేకుండా పోతుంది. పటాసుల వల్ల మనం పండుగ అగ్ని ప్రమాదంగా మారుతుంది అని చిలుక వివరించింది. చివరకు దీపావళి రోజు రానే వచ్చింది. మరి పండుగ ఎలా జరుపుకోవాలి అని కాకి పిల్ల నిరాశగా అడిగింది. వెలుగులతో అని ఉల్లాసంగా అంది ఎలుక. అప్పుడు తల్లులందరూ కలిసి అడవి మధ్యలో ఉన్న చెట్టు చుట్టూ పుట్టమన్నుతో తయారు చేసిన చిన్న చిన్న ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించారు. చిలుక కొమ్మల మీద తన రెక్కలతో దీపాలను పెట్టాయి. కాకి నది ఒడ్డున దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలింది. పావురం తన గూడు చుట్టూ గులాబీ రేఖలతో పాటు దీపాలు పెట్టింది. గుడ్లగూబ ఆకాశం వైపు చూసేలా అన్నిటికంటే ఎత్తైన కొమ్మపై దీపాలు పెట్టింది. ఉడత, ఎలుక పండ్లు, బెర్రీలతో దీపాల పక్కన అందమైన ముగ్గులు వేశారు. అడవి అంతా అద్భుతమైన శాంతితో, మెత్తటి వెలుగుతో నిండిపోయింది. ఆ ప్రశాంతతను చూసిన పిల్లలు మురిసిపోయారు. చిలుక పిల్ల ఎగిరి వచ్చి, అమ్మ, ఈ వెలుగు చాలా బాగుంది. పటాసుల శబ్దంతో భయం వేసేది, కానీ ఈ దీపాల వెలుగులో చాలా ఆనందంగా, ధైర్యంగా ఉంది అన్నది. అవును, పటాసుల వల్ల భయం, హాని వస్తాయి. దీపాల వల్ల వెలుగు, సంతోషం, శాంతి వస్తాయి. దీపావళి అంటే మన మనసులోని చెడును వెలుగుతో పారద్రోలడం, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి చేయాలని అర్థం అని గుడ్లగూబ నవ్వుతూ వివరించింది. అప్పటి నుండి ఆ తోటలో జంతువులు దీపావళి అంటే ధ్వని లేని, పొగలేని, కేవలం వెలుగులు, సంతోషాలు మాత్రమే ఉండే పండుగగా మారింది. ఈ కథలోని నీతి, దీపావళి అంటే చీకటిని తరిమేసి వెలుగును ఆహ్వానించడం కాదు. ఆ వెలుగు మన జీవితంలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రశాంతతను, సంతోషాన్ని నింపాలి. పటాసులతో వచ్చే ధ్వని, పొగ హానికరమైన చీకటితో సమానం. దీపాలతో జరుపుకునే అసలైన పండుగ ఆనందం. ఒక పచ్చని అడవిలో చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఉన్న చీమలన్నీ చాలా కష్టపడి పనిచేసేవి.
ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవి. వాటి ఐక్యత, కష్టం చూసి రాజు చీమ ఎంతగానో సంతోషపడింది. తన ప్రజల కష్టానికి, ఐక్యతకు గుర్తుగా ఒక గొప్ప పండుగను నిర్వహించాలని రాజు చీమ నిర్ణయించింది. నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. వాళ్ళని సంతోషపెట్టే విధంగా ఏదైనా పార్టీ ఇస్తే బాగుంటుంది. రాజు చీమ ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా, నేను మీ ఐక్యతకు ఎంతో సంతోషించాను. మీకోసం నేను ఒక విందును ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. ధన్యవాదాలు మహారాజా. రాజు చీమ ఆదేశాల మేరకు వంట చీమలు వెంటనే పని మొదలుపెట్టాయి. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అటువైపుకు వెళ్ళండి. అవి పుల్లట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. పిండి కలపడం, పెంకు వేడి చేయడం, పుల్లట్లు పోయడం అన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరగా రండి, రాజుగారు ప్రత్యేకంగా పుల్లట్లు చేయిస్తున్నారట, ఒక చీమ మరో చీమతో అంది. అవునా, పుల్లట్లంటే నాకు చాలా ఇష్టం, ఇంకో చీమ ఆనందంగా గంతులు వేసింది. కొద్దిసేపటికే వేడి వేడి రుచికరమైన పుల్లట్లు సిద్ధమయ్యాయి. పుల్లట్ల సువాసన అడవి అంతా అలుముకుంది. చీమలన్నీ వరుసలో నిలబడి ఒక్కొక్కటిగా పుల్లట్లు తింటున్నాయి. ఆహా, ఎంత బాగున్నాయి పుల్లట్లు అని ఒక చీమ అంది. నిజమే, ఇలాంటి రుచి నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకొక చీమ ఆనందంగా అంది. అన్ని చీమలు చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ పుల్లట్లు తింటున్నాయి. ఆ రోజున అడవిలో చీమల విందు చాలా అద్భుతంగా జరిగింది. ఈ విందు ద్వారా చీమల మధ్య ఐక్యత, సంతోషం మరింత పెరిగాయి. రాజు చీమ తన ప్రజల సంతోషాన్ని చూసి మురిసిపోయింది. ఆ తర్వాత చీమలన్నీ మరింత ఉత్సాహంగా ఐక్యతతో తమ పనులను చేసుకున్నాయి. Subscribe, like. Thanks for watching. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు సంతోషంగా కలిసి ఉండేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. చుట్టూ ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డితో ఎంతో అందంగా ఉండేది. ఆ అడవిలో బుజ్జి పిచ్చుక దాని తల్లిదండ్రులతో ఒక పెద్ద మామిడి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నారు. అదే చెట్టు మీద కోకిల, రామచిలుక, కాకి వంటి పక్షులు కూడా ఉండేవి. ఒకరోజు ఆకాశం నల్లగా మారిపోయింది. బలమైన గాలులు వీయడం మొదలయ్యాయి. బుజ్జి పిచ్చుక భయంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆకాశం ఎందుకు ఇంత నల్లగా ఉంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వేస్తోంది అని అడిగింది. తల్లి పిచ్చుక నవ్వుతూ, అదిగో వాన రాబోతుంది బుజ్జి, జాగ్రత్తగా గూటిలో ఉండు, బయటకు రావద్దు అని చెప్పింది. కొద్దిసేపట్లోనే కొండపోతగా వర్షం మొదలైంది. గాలి వానలకు చెట్లు ఊగిపోతున్నాయి. బుజ్జి పిచ్చుక గూటిలో సురక్షితంగానే ఉంది. కానీ అది చూస్తున్న ఇతర పక్షుల గూళ్ళు వాన నీటిలో తడిసిపోతున్నాయి. గూడు సరిగా లేని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద తలదాచుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాటి ఈకలు తడిచిపోవడంతో ఎగరలేకపోయాయి. అడవి అంతా వాన నీటితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క గొడుగు పట్టుకుని అడవిలో తిరుగుతుంది. బుజ్జి పిచ్చుక నక్కను చూసి ఆశ్చర్యపోయింది. నక్క మామ, నువ్వు వానలో తడవకుండా ఎలా ఉన్నావు అని అడిగింది. బబ్లు నక్క నవ్వుతూ, అయ్యో బుజ్జి పిచ్చుక, మనిషి స్నేహితుడు నాకు ఈ గొడుగు ఇచ్చాడు, దీనివల్ల నేను తడవకుండా ఉన్నాను అని చెప్పింది. అప్పుడు బుజ్జి పిచ్చుక బాధగా, నక్క మామ, మా అడవిలో అన్ని పక్షులు వర్షంలో తడిసిపోతున్నాయి, వాటికి సహాయం చేయగలవా అని బ్రతిమాలింది. నక్కకు జాలి కలిగింది. తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఈ గొడుగు ఒక్కటే ఉంది, కానీ నేను ఒక ఉపాయం చెబుతాను. మీరంతా మీ తల్లిదండ్రులను అడగండి. చిన్న చిన్న ఆకులు, ఎండుగడ్డితో
మీ గూళ్ళు మరింత గట్టిగా కట్టుకోవచ్చు. అప్పుడు వర్షం వచ్చినా తడవకుండా ఉంటారు. ఇప్పుడు నేను ఈ గొడుగుతో మీకు సహాయం చేస్తాను. మనం తడిసిన వారందరికీ తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన స్థలం కనుక్కుందాం అని అంది. అప్పుడు బబ్లు నక్క పక్షులన్నిటినీ దాని గొడుగు కింద చేర్చుకుంది. అవి భయపడకుండా నక్క సహాయంతో అడవిలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్ళాయి. ఆ గుహ లోపలికి వర్షం నీరు రాలేదు. అన్ని పక్షులు సురక్షితంగా తలదాచుకున్నాయి. వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్ళీ కనిపించాడు. బుజ్జి పిచ్చుక దాని స్నేహితులు నక్కకు ధన్యవాదాలు చెప్పాయి. నక్క మామ, నీ సహాయం మర్చిపోలేము. నువ్వు లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం అని చెప్పాయి. నక్క నవ్వుతూ, మిత్రులారా, నేను ఒకడినే కాదు, మీరు అందరూ కలిసి మీ గూళ్ళను మరింత గట్టిగా నిర్మించుకోవాలి. అప్పుడు ఇంకోసారి వర్షం వచ్చినా మీకు ఎంత కష్టం ఉండదు. అందరూ కలిసి మెలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని సలహా ఇచ్చింది. అప్పటి నుండి పక్షులన్నీ నక్క సలహా పాటించాయి. అవి గూళ్ళను మరింత పటిష్టంగా కట్టుకున్నాయి. వర్షాకాలం మళ్ళీ వచ్చినప్పుడు వాటికి పెద్ద కష్టాలు ఎదురవ్వలేదు. వాటికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది. ఎలాంటి కష్టమైనా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటే తప్పకుండా జయించవచ్చు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. Subscribe, like. Thanks for watching. అనగనగా ఒక దట్టమైన అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవిలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన వేడుక జరిగేది. అదే జంతువుల వంటల పోటీ. ఈ పోటీలో అడవిలోని ప్రతి జంతువు తమకు వచ్చిన రుచికరమైన వంటకాన్ని తయారు చేసి అందరికీ చూపించేది. ఈ సంవత్సరం పోటీ మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే జిత్తుల మారి నక్క ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. దాని పేరుకు తగ్గట్టే దాని బుర్ర నిండా కుయుక్తులే, మోసపు ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి. పోటీ రోజు దగ్గర పడుతుండగా అడవిలో సందడి నెలకొంది. ఉడత తన మెత్తని చేతులతో గింజలు బెల్లం కలిపి తీయటి లడ్డూలు తయారు చేస్తుంది. ఆ లడ్డూలు చూడడానికి చిన్నగా గుండ్రంగా ఎంతో ముద్దుగా ఉన్నాయి. వాటి సువాసన అప్పుడే అందరినీ ఆకర్షిస్తుంది. బలమైన ఎలుగుబంటి అడవి తేనె పండ్లతో ఒక పెద్ద కేక్ను సిద్ధం చేస్తుంది. ఆ కేక్ చూడడానికి ఎంతో కమ్మగా అందంగా కనిపిస్తుంది. దానిపై రంగురంగుల పండ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అందమైన నెమలి రంగురంగుల కూరగాయలతో కంటికి ఇంపుగా ఉండే సలాడ్ను తయారు చేస్తుంది. ఆ సలాడ్లోని కూరగాయలు కన్నుల పండుగగా ఉన్నాయి. తెలివైన కుందేలు క్యారెట్లను తురిమి పాలతో కలిపి మంచి నోరూరించే హల్వా చేస్తుంది. ఆ హల్వా గుమగుమలాడుతూ అందరినీ ఊరిస్తుంది. ఇలా ప్రతి జంతువు తమ ప్రత్యేకమైన వంటకంతో పోటీకి సిద్ధమవుతుంది. వారి కష్టం, ప్రేమ ప్రతి వంటలోనూ కనిపిస్తుంది. భలే నక్క మాత్రం ఇంకా ఏమీ తయారు చేయలేదు. అది ఒక చెట్టు నీడలా కూర్చొని ఆలోచిస్తుంది. నేను కష్టపడి వండడం ఎందుకు, ఏదో ఒక తెలివైన ఉపాయంతో వీళ్ళందరినీ ఓడించాలి అని తనలో తానే అనుకుంటుంది. దాని కళ్ళు మెరిశాయి. ఒక దుష్ట ఆలోచన దాని మెదడులో మెదిలింది. పోటీలో అందరూ తమ వంటకాలను జడ్జీల ముందు ఉంచే సమయానికి ఏదో ఒక ఉపాయం చేసి వారి వంటలను పాడు చేయాలని అది నిర్ణయించుకుంది. పోటీ మొదలైంది. సువాసనలు అడవి అంతటా వ్యాపించాయి. జడ్జీలు అడవిలోని వృద్ధ జంతువులైన నెమ్మదస్తుడై మొసలి తాబేలు, జ్ఞానవంతుడైన గుడ్లగోబ ఒక బల్లపైన ఆసీనులయ్యాయి. వారి కళ్ళు ప్రతి వంటకం యొక్క రుచిని చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మొదట ఉడత తన గింజల లడ్డూలు జడ్జిల ముందుకి తేవలసి ఉంది. అవి చూడడానికి చిన్నగా గుండ్రంగా ఎంతో బాగున్నాయి. జడ్జీలు వాటిని మెచ్చుకునేలోపే
భలేనక్క ఉడత దగ్గరికి వెళ్ళింది. ఓ ఉడత, నీ లడ్డూలు చాలా బాగున్నాయి, కానీ కొంచెం ఉప్పు వేస్తే వాటి రుచి మరింత పెరుగుతుంది కదా అని అమాయకంగా అడిగింది. ఉడత దాని మాటలు నమ్మి జడ్జీలు రుచి చూడకముందే కొంచెం ఉప్పు వేసింది. అయ్యో, ఉప్పు ఎక్కువై లడ్డూలు తియ్యటి రుచి పూర్తిగా మారిపోయింది. ఉడత కళ్ళలో నీళ్లు తిరిగాయి. జడ్జీలు ఆ లడ్డూలను రుచి చూసి కొంచెం ఆశ్చర్యపోయారు. తర్వాత కుందేలు క్యారెట్ హల్వా జడ్జీలు రుచి చూడవలసిన సమయం వచ్చింది. జడ్జీలు రుచి చూడకముందే నక్క కుందేలు దగ్గరకు వెళ్ళి, ఆహా కుందేలు, నీ హల్వా చాలా బాగుంది, కానీ కొంచెం నిమ్మరసం పిండితే మరింత తాజాగా ఉంటుంది. నాకు ఎవరో చెప్పారులే అని సలహా ఇచ్చింది. కుందేలు కూడా నిజమే అనుకుని జడ్జీలు గమనించకముందే కొద్దిగా నిమ్మరసం పిండింది. నిమ్మరసం వేయడంతో హల్వా పూర్తిగా పుల్లగా తయారైంది. కుందేలు నిరాశగా తలదించుకుంది. జడ్జీలు ఆ హల్వా వాసన చూసి కొంచెం ముఖం ముడిచారు. ఇలా భలేనక్క ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక తప్పుడు సలహా ఇస్తూ వారి వంటకాలను జడ్జీలు రుచి చూడకముందే పాడు చేయాలని ప్రయత్నించింది. ఎలుగుబంటి పెద్ద కేక్ను తీసుకువచ్చినప్పుడు నక్క దాని దగ్గరకు వెళ్ళి కొంచెం ఎక్కువ తేనె వేస్తే మరింత తీయగా ఉంటుంది కదా అని చెప్పింది. ఎలుగుబంటి దాని మాటలు నమ్మి మరికొంత తేనె వేసింది. తీరా చూస్తే ఎక్కువ తేనె వేయడం వల్ల కేక్ మరింత జిగటగా తయారైంది. నెమలి తన రంగురంగుల సలాడ్లను అందంగా అలంకరించి జడ్జీల ముందు ఉంచే సమయానికి నక్క దాని దగ్గరికి వెళ్ళి ఈ ఆకు వేస్తే సలాడ్కు మంచి ప్రత్యేకమైన రుచి వస్తుంది అని ఒక చేదు ఆకును చూపించింది. ఆ అమాయకపు నెమలి ఆ ఆకును సలాడ్లో వేసింది. జడ్జీలు ఆ సలాడ్ను రుచి చూడగానే దాని రంగు మారినట్లు మరియు దాని రుచి మారినట్లు గమనించారు. చివరికి భలేనక్క వంతు వచ్చింది. జడ్జీలు దాని వంటకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భలేనక్క ఒక ఖాళీ మట్టి కుండను తీసుకువచ్చి వారి ముందు పెట్టింది. జడ్జీలు ఆశ్చర్యంగా దాని వైపు చూశారు. భలేనక్క గర్వంగా నవ్వుతూ చెప్పింది, ఇదే నా ప్రత్యేకమైన వంటకం, మోసపు విందు. ఇందులో ఏమీ ఉండదు, ఎందుకంటే మీ అందరినీ మోసం చేసే పనిలో బిజీగా ఉండి నేను ఏ వంటకం చేయలేదు అని చెప్పింది. ముసలి తాబేలు దాని మాటలకు చాలా కోపం తెచ్చుకుంది. భలేనక్క, ఇది చాలా తప్పు. నువ్వు ఇతరుల కష్టాన్ని, వారి ప్రయత్నాన్ని అవమానించావు. మోసం ఎప్పుడూ మంచిది కాదు అని గట్టిగా మందలించింది. జ్ఞానవంతుడైన గుడ్లగోప తన పెద్ద కళ్ళతో భలేనక్కను చూస్తూ అంది, నువ్వు గెలవాలని ప్రయత్నించావు, కానీ నీ స్వంత తెలివితేటలను ఉపయోగించలేదు. ఇతరులను మోసం చేయాలనుకుంటే చివరికి నువ్వే మోసపోతావు. నీ దుష్ట ఆలోచన నీకే హాని చేసింది. జడ్జీలు ఏకగ్రీవంగా భలేనక్కను పోటీ నుండి అనర్హురాలిగా ప్రకటించారు. మిగతా జంతువులందరూ భలేనక్క చేసిన పనికి చాలా బాధపడ్డారు. వారి కష్టాన్ని వృధా చేసినందుకు కోపం కూడా వచ్చింది. అప్పుడు ఉడత, కుందేలు, ఎలుగుబంటి, నెమలి ఒకరినొకరు చూసుకున్నాయి. వారు నిరాశ చెందకుండా మళ్ళీ తమ వంటకాలను సరిచేయడానికి ప్రయత్నించారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఉడత మళ్ళీ కొత్త లడ్డూలు చేసింది. కుందేలు ఇంకొంచెం పాలు పోసి హల్వాను బాగు చేసింది. ఎలుగుబంటి మరికొన్ని పండ్లు కలిపి కేక్ను రుచికరంగా మార్చింది. నెమలి తాజాగా ఉన్న కూరగాయలతో సలాడ్ను అలంకరించింది. చివరికి జడ్జీలు మళ్ళీ అందరి వంటకాలను రుచి చూశారు. ఈసారి ప్రతి వంటకం ఎంతో రుచిగా ఉంది. ముసలి తాబేలు నవ్వింది. గుడ్లగూబ సంతోషంగా కళ్ళు మూసుకుంది. ఈసారి అందరూ అద్భుతంగా వండారు. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుంది అని ముసలి తాబేలు ప్రకటించింది. కాబట్టి
ఈ సంవత్సరం విజేతలు మీరందరూ.